వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహితాస్ వరల్డ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో ఇవాళ ద బెస్ట్ రెసిపీ వచ్చేసి స్ట్రీట్ స్టైల్కి మించిన టేస్ట్ అనమాట ఈ చికెన్ పకోడీ. ఖచ్చితంగా నేను చూపించే విధంగా ఇవే ప్రాసెస్తో చేస్తే కనుక టేస్ట్ అనేది అదిరిపోతుంది అంతే. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే వర్షం పడుతుంది కదా, ఈ వర్షాకాలంలో చాలా వేడి వేడిగా ఈ స్పైసీగా ఈ చికెన్ పకోడీ అనేది తింటే ఉంటుంది. బా చాలా బాగుంటుంది అనుకోండి. ఇంకెందుకు లేటు, ప్రాసెస్ ఏంటో చూద్దాం, వచ్చేయండి. ఇక్కడ నేనైతే ఒక మిక్సింగ్ బౌల్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్ని తీసుకుంటున్నాను. ఇంకో 1 స్పూన్ మిరియాల పొడిని కూడా తీసుకున్నాను. 1/2 స్పూన్ గరం మసాలాని యాడ్ చేశాను. సో గరం మసాలా అనేది మన టేస్ట్ బట్టి వేసుకోండి. ఎక్కువ వేస్తే చాలా స్పైసీగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకా సాల్ట్ కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. కొంచెం కారంని కూడా తీసుకున్నాను, ఒక 1/2 టేబుల్ స్పూన్. ఇక్కడ నేను చాప్ చేసుకున్న పుదీనా తరుగుని తీసుకుంటున్నాను. ఇంకా కొత్తిమీరని కూడా కొంచెం, అండ్ చాప్ చేసుకున్న కరివేపాకుని కూడా తీసుకుంటున్నాను. ఈ 3 మాత్రం అస్సలు వేయకుండా వదలొద్దండి. ఆ పుదీనా కొత్తిమీర టేస్ట్ ఏదైతే ఉందో అది చాలా బాగుంటుంది. ఇంకా 1 స్పూన్ బియ్యం పిండిని తీసుకున్నాను. అలాగే 1 స్పూన్ కార్న్ఫ్లవర్ని కూడా తీసుకున్నాను. ఈ కార్న్ఫ్లవర్ అనేది క్రిస్పీగా ఉండడానికి చాలా ఈజీ అవుతుంది. సో వీటన్నిటిని మొత్తం ఆ చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. మొత్తం చాలా మసాజ్ చేసుకుంటూ తీసుకోవాలి. అప్పటికే ప్రతి పీస్కి ఈ మసాలాస్ అన్నీ పడతాయని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను చూపించిన విధంగా చికెన్ మొత్తం పట్టేలాగా కలుపుకోండి. ఇక్కడ నేనైతే కొంచెం కలర్ని యాడ్ చేస్తున్నాను. కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. మీరు వేయాలంటే వేసుకోవచ్చు, లేదంటే కలర్ని స్కిప్ చేసి తీసుకోవచ్చు. ఇలా కలిపెట్టిన చికెన్ని 1 అవర్ పాటు నేను ఫ్రీజర్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. లేదంటే మీరు ముందు రోజే చేసి పెట్టుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ని తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అనేది ఉండాలండి. ఒకసారి హీట్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ కొంచెం బాగా కాక వచ్చిన తర్వాత మనం ఏదైతే చికెన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో అది ఒక్కొక్క పీసెస్గా వేస్తూ ఉండండి. ఈ చికెన్ పీసెస్ని యాడ్ చేస్తున్నప్పుడు హీట్ అనేది కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. హై ఫ్లేమ్లో పెడితే ఖచ్చితంగా మాడిపోతుంది. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే లోపల కూడా కరెక్ట్గా కుక్ అవుతుంది. అంతే, సింపుల్. గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఇలాగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. చాలా ఈజీగా అండ్ చాలా సింపుల్గా స్ట్రీట్ స్టైల్ కంటే మించిన టేస్ట్తో ఒక్కసారి చికెన్ పకోడీని కనుక మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నారంటే టేస్ట్ అనేది అదిరిపోతుందండి. ఖచ్చితంగా ఇంకా ఎవ్రీ సండే ఏదో స్పెషల్ చేసుకోవాలనిపిస్తుంది కాబట్టి ఎవ్రీ సండే మీరు ఈ చికెన్ పకోడీని టేస్ట్ చేయాలి అనుకుంటారు. చూస్తున్నారు కదా, ఎంతో క్రిస్పీగా, ఎంతో కలర్ఫుల్గా కనిపించే చికెన్ పకోడీని నిజం చెప్పండి మీకు టేస్ట్ చేయాలని ఉంది కదా. అయితే ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, వెంటనే చికెన్ తెప్పించుకొని ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. అసలు విషయం మాత్రం మర్చిపోకండి, ఈ రెసిపీని ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేపించి టేస్ట్ అనేది ఎలా వచ్చిందో తప్పకుండా నా కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు.